ప్యాన్ వేడయ్యాక నెయ్యి ఆర్ బటర్ మీ ఇష్టం అండి, ఏదో ఒకటి తీసుకొని అది వేడయ్యాక సో ఒక బ్రెడ్ స్లైస్ని వేసుకొని దాని చుట్టూరా కొంచెం నెయ్యిని ఆర్ బటర్ని యాడ్ చేసి ఇలా కాల్చుకోవాలి. రెండు వైపులా సరిగ్గా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి కలర్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. సో బ్రౌన్ కలర్కి వచ్చేసరికి మీరు టర్న్ చేసుకోండి. ఇలా అన్ని స్లైస్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం అయిపోయాక అదే ప్యాన్లో నేను ఆయిల్ని వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాక అది వేడయ్యాక నార్మల్గా మనము ఎలా అయితే ఆమ్లెట్ని వేసుకుంటామో 1 ఎగ్ని తీసుకున్నాను. నెక్స్ట్ అందులోకి కొన్ని ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసి సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మనం నార్మల్గా ఆమ్లెట్ ఎలా వేస్తామో అలాగే వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్నాక 2 సైడ్స్ కూడా మనం ఫ్రై చేయాలి సరిగ్గా. ఈ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మనము ఎప్పుడు మనకు తెలుసు బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ అని, సో అలాగే బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి కాల్వడం అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. సో నేను తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో నేను మరి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. తీసుకున్నాక పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిర్చి యాడ్ చేశాక ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఆనియన్స్ తీసుకున్నాక ఇవి కూడా కొద్దిగా మనం కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఇలాగే కలుపుతూ ఉండాలి. గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసేసుకొని చాలాసేపటి వరకు ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండడం వల్ల మనకు ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అనేది కొద్దిగా మగ్గినట్టు అయిపోతుంది. ఇలా అయిపోయాక నెక్స్ట్ వచ్చి నేను టమాటాను ఇలా కట్ చేసి ముక్కలుగా చేసి పెట్టాను. సో అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేశాక కొద్దిగా సాల్ట్ తీసుకోండి. మీకు స్వీట్ ఇష్టం అనుకుంటే షుగర్ కూడా కొద్దిగా తీసుకోండి. ఇలా అన్ని మిక్స్ అయ్యేటట్టు మనము సరిగ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 75% మాత్రమే కుక్ అవ్వాలి ఇది. సో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ఉన్నాయి కదా, సో వాటిని తీసుకున్నాను. మనము ఇందాక కుక్ చేసాం కదండి, సో అవి టమాటో అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ అవన్నీ కూడా నేను బ్రెడ్ పైన వేసేసుకొని నెక్స్ట్ నువ్వులను కూడా యాడ్ చేశాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఆమ్లెట్ మనం వేసుకున్నాం కదండి, సో దాన్ని కొద్దిగా కట్ చేసుకొని ఈ స్టఫ్ పైన నేను వేసుకున్నాను. నెక్స్ట్ ఈ స్టఫ్ కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. దీని ఆమ్లెట్ పైన నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఒక లేయర్ లాగా. ఇలా వేసుకొని మళ్ళీ నువ్వులని చల్లుకున్నాను. సో మిడిల్ నుండి నేను కట్ చేస్తున్నాను. చూడండి ఇలా చేయగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగుందండి ఈ టేస్ట్ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది. నేను చాలాసార్లు ఇంట్లో చేశాను. మా బ్రదర్ అండ్ మా సిస్టర్ చాలా ఇష్టంగా తింటారు, నాకు కూడా చాలా ఇష్టం. సో నేను అందుకే
ఈ రెసిపీ మీతో షేర్ చేయాలని ఈరోజు నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా పిజ్జా కంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను అందుకే మీకు ఈ రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి, నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.